ఇప్పుడు కులగణన అనేది సర్వే చేస్తుండ్రు. ఇది ఒక 1 ఇయర్ టైమ్ పాస్ చేస్తాడు తప్ప హ్మ్. వేస్ట్ ఇది. హ్మ్. గవర్నమెంట్ అనేది వేస్ట్. హ్మ్. కులగణన అనేది 1 ఇయర్ చేస్తాడు ఇదో టైమ్ పాస్. హ్మ్. ప్రజాపాలన అనేది ఒక సంవత్సరం చేసిండు అయిపోయిందది. హ్మ్. అది గవర్నమెంట్ ఉన్న వ్యవస్థ అది నడుస్తుంది. హ్మ్. అంటే కాలయాపన చేసుకోవడం బెటర్. కాలయాపన ఇంకో 1 ఇయర్ తర్వాత ఇంకోటి ఏదో సర్వే అని తీసుకొస్తాడు. అదో 1 ఇయర్ జరుపుతారు. అది అట్లయితే ఎట్లా మరి రాష్ట్రం ఆ పరిస్థితి ఏంది? రాష్ట్రం ఎప్పుడో వెనక్కి పోయింది ఆల్రెడీ. హ్మ్. ఆ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది. హ్మ్. వెనక్కి పోయింది. హ్మ్. ఇప్పుడు అధికారంలో ఇప్పుడు చేత కాకుంటే రాజీనామా చేయమను. హ్మ్. కేసీఆర్ 100 సీట్లు గెలుస్తాడు ఖచ్చితంగా. హ్మ్. ఎందుకు అంటే చాలా మంది అక్కడక్కడ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి అని అంటా ఉన్నారు. మరి దేనికోసం? కేసీఆర్ చేసిన పనులు బాగున్నాయి కదా! హ్మ్. ఓ రైతు బంధు ఏసిండు. హ్మ్. రైతు బంధు రామ్ రామ్, దళిత బంధు జై భీమ్. హ్మ్. ఇప్పుడు దళిత బంధు ఎంతోమంది ఆశలు పెట్టుకోరు. హ్మ్. ఓ ట్రాక్టరు, పేద రైతు. ఇప్పుడు దళితులు అనేది కొంచెం వెనుకబాటులో ఉంటే ముందుకు పోవాలనేసి కేసీఆర్ తీసుకొచ్చిండు ముందుకు. హ్మ్. అది దళిత బంధు ఇవ్వకపోతివి.